నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనమైతే ఇక్కడ సరూనగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి దగ్గర ఉన్నాము. మరి ఈ రోజు కొన్ని మనం వర్క్ బోర్డ్ గురించి, ఇంకా మన పహల్గామ్ అటాక్ గురించి కూడా ఇన్సిడెంట్ జరిగింది కదా, దాని గురించి కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మరి నమస్తే అక్క. నమస్తే. ఎలా ఉన్నారు అక్క? బాగున్నా. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినాక టెర్రర్ అటాక్స్ అనేది జరగడం తగ్గిపోయాయి. మళ్ళీ ఇప్పుడు టెర్రర్ అటాక్స్ అనేది మళ్ళీ జరగడం మొదలవుతుంది. అసలు ముఖ్య రీజన్ ఏంటి? అసలు ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశం విశ్వగురువుగా ముందుకెళ్తుంది. ఒకప్పుడు భారతదేశం ఇయాలటిది కాదు, మేము వేల సంవత్సరాల నుంచి చూసుకుంటే కూడా భారతదేశంలో ఉన్న సనాతన ధర్మమే మొత్తం నాగరికత అంటే ఏందో నేర్పించింది ప్రపంచానికి. ఆ రోజు కూడా గ్రంథాల పేరు మీద, వేదాల పేరు మీద మన దగ్గర ఉన్న అంటే తెలివితేటలే గాని, మన దగ్గర ఉన్న నాలెడ్జే గాని ఎక్కడ కూడా ప్రపంచంలో ఎవరి దగ్గర లేకుండే. ఈ రోజు కొత్తగా యూనివర్సిటీలు ఏదో అవుతున్నాయని కాకుండా ఆ రోజే నలంద యూనివర్సిటీ అని గాని, మహావిశ్వవిద్యాలయాలు, తక్షశీల మహావిశ్వవిద్యాలయం అట్లాంటి వాటిలలో నుంచి జ్ఞానం మనం ప్రసాదిస్తున్నాం, మొత్తం ప్రపంచ వ్యాప్తానికి ప్రకాశం మనం ఇస్తున్నామని చెప్పి అక్కసుతోటి ఆ రోజు కొంతమంది మొగలైలు వచ్చి మొత్తం లైబ్రరీని, బుక్కులని, గ్రంథాలని, వేదాలని అన్నిటినీ కూడా కాల్ చేశారు. మనం ఆ రోజు కూడా చూస్తున్నాం. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చూసుకున్నట్టు అయితే ఎప్పుడూ కూడా వెనకంజులో ఉండేవాళ్ళు. ప్రపంచంలో మీరు ముందుకు మా వెనక నడవండి అని అంటే నడిచేవాళ్ళు. నెహ్రూయే గాని, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళందరూ కూడా వెనక నడిచేవాళ్ళు. అట్లాంటిది నరేంద్ర మోదీ గారు 10 సంవత్సరాల పాలనలో ఈ రోజు భారతదేశం ముందుంది. భారతదేశం దారి చూపిస్తుంటే వెనక ప్రపంచం కూడా దాన్ని ఫాలో అవుతుంది. కాబట్టి ఆ అక్కసుతోటి, ఆ కోపముతోటి ఈ రోజు మొత్తము అందరూ కూడా చుట్టుపక్కల ఉన్న శత్రువులందరూ కలిసి, చుట్టుపక్కల శత్రువులతో పాటు మన దేశంలో కూడా సూడో సెక్యులర్లు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే సనాతన ధర్మం అంటే కోపమో, ఎవరికైతే మన భారతదేశంలో అందరూ కూడా కలిసిమెలిసి నడుస్తున్నాం అట్లాంటివి చూడలేక ఈ రోజు ఇట్లాంటి ఉగ్రదాడులకు పాల్పడ్డారు. పాకిస్తాన్ వాడు టెర్రరిస్టులు ఇండియాకు వచ్చారు అని అంటున్నాం మనం. మళ్ళీ వాడు వచ్చేటప్పుడు దారి ఎవరు చూపించారు? ఆ దారి చూపించింది మన దేశంలో ఉంటున్న దేశద్రోహులే కదా. ఇట్లాంటి వాళ్ళ వల్లనే ఈ రోజు ఈ ఉగ్రదాడికి జరగడానికి కారణం అని చెప్పి నేను అంటున్నాను. అయితే దేశంలో భద్రత విషయంలో మోడీ గారు అన్ని స్థాయిలో ఫస్ట్ ఉంటారు. అయితే మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు, ఇంకా నెహ్రూ గారు, ఈ ముగ్గురు విషయాలలో అసలు తేడాలు ఏమున్నాయి మేడం? అసలు నేను చెప్పాలి అని అంటే, సరే వాళ్ళు కూడా మన దేశ ప్రధానులే కాబట్టి వాళ్ళని గౌరవియాలి అని అంతే. కానీ నిజంగా కూడా ఈ రోజు మన దేశంలో ఇంతవరకు కూడా హిందూ ముస్లిం గొడవలు జరుగుతున్నాయి. ఇవాళటి వరకు కూడా నీ ధర్మం నన్ని నిన్ను చంపేశారు అని అంటే దానికి కారణం కాంగ్రెస్ నాయకులు, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు గారు, మళ్ళా మన్మోహన్ సింగ్ గారు అని నేను అంటాను. ఎందుకంటే ఆ రోజు మతం పేరు పైన దేశాన్ని విభజించిన తర్వాత ఎట్లయితే ముస్లింస్ పేర్లు ముస్లిం మా దేశము అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు ఒక క్లారిటీ ఎలాగైతే తీసుకున్నారో, ఆ క్లారిటీ ఇంకా కూడా ఇన్ని 70 సంవత్సరాలు అయినా కూడా మన భారతదేశం వాళ్ళకి ఇంకా కూడా దొరకట్లేదు. అంటే దాని దౌర్భాగ్యం చేసింది ఎవరు అని అంటే నెహ్రూ, ఇందిరాగాంధీ వాళ్ళే. ఆ రోజు వాళ్ళ సొంత స్వార్థం కోసం ప్రధానమంత్రి కుర్చీ మాకు కావాలి అని చెప్పి దేశం ఎక్కడ పోయినా సరే అని చెప్పి ఒక దిక్కు పాకిస్తాన్ నువ్వు తీసుకో, ఒక దిక్కు బంగ్లాదేశ్ నువ్వు తీసుకో, శ్రీలంక నువ్వు తీసుకో, ఆ తమిళనాడులో ఉన్న భాగాలు మీరు తీసుకోండి అని చెప్పి పంచిపెట్టేసిండ్రు ముక్కల్లాగా. ఆ దౌర్భాగ్యం ఎవరు చేశారండి? ఇందిరాగాంధీ వాళ్ళు, నెహ్రూ వాళ్ళే చేశారు. ఆ రోజుది మనం ఇప్పటికీ కూడా అనుభవిస్తున్నాం. నేను చెప్పాలంటే నా దేవుడు, నా ప్రధానమంత్రి, నా పార్టీ అని గొప్ప అని కాదు, కానీ ఈ రోజు నరేంద్ర మోదీ గారి గురించి నేను చాలా తక్కువ చెప్పాలి. నిజంగా కూడా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నరేంద్ర మోదీ గారిని ఒక దిక్చూసి లాగా, ఒక మార్గదర్శి లాగా చూస్తున్నారంటే దానికి కారణం మనం ఆబ్వియస్ గా చూస్తున్నాం కూడా. ఒకప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఎక్కడికన్నా వెళ్తే సభలలో, చట్ట సభలలో, లేకపోతే బయట దేశాలలో పర్యటనలకి వాటికి వెళ్తే మన్మోహన్ సింగ్ గారు ఎక్కడున్నారో కూడా మనం వెతుక్కోవాల్సి వచ్చేది. అట్లాంటిది ఈ రోజు నా నరేంద్ర మోదీ గారిని నువ్వు ముందుండు అని చెప్పి చేసి ముందుకు తీసుకొస్తున్నారు. నువ్వు ముందు నడు, నీ వెనక మేముంటామని చెప్పి ప్రపంచ వ్యాప్తంగా అందరూ లీడర్లు చెప్తున్నారంటే ఆ ఘనత నరేంద్ర మోదీ గారి. సర్జికల్ స్ట్రైక్స్ చేస్తూ కూడా పాక్ ఇంకా కాశ్మీర్ విషయంలో ఎందుకు తగ్గడం లేదు? అసలు కాశ్మీర్ వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. వాళ్ళకి అడక్క ఉన్నా సరే, తినడానికి తిండి గతి లేకున్నా సరే, గోధుమ పిండి రోజు అడక్క తింటున్నా సరే, కానీ మాకు భారతదేశంలో ఉన్న హిందువులను చంపేయాలి, మాకు భారతదేశంలో ఉన్న కాశ్మీర్ మాకు ముఖ్యము, కాశ్మీర్ తర్వాత అన్ని కూడా మేము లాక్కుంటాము అన్న క్లారిటీలో వాళ్ళు ఉన్నారు. మన భారతదేశంలో కూడా కొంతమంది అట్లాంటి వాళ్ళు ఉన్నారు. మన భారతదేశం గాలి పీల్చుకుంటూ, మన తిండి తినుకుంటూ, మన దగ్గర బతుక్కుంటూ, మళ్ళా పొద్దున్న లేసి పాకిస్తాన్ జిందాబాద్ అనే వాళ్ళు మన దగ్గర కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు వెళ్ళిపోవచ్చు, కానీ వాళ్ళు వెళ్ళరు పాకిస్తాన్ కి. ఎందుకంటే పాకిస్తాన్ లో ఏమీ లేదు.
అడక్క తినాలి పాకిస్తాన్ కి పోతే. కాబట్టి మన దేశంలో ఉండాలి, పాకిస్తాన్ జిందాబాద్ అని అన్నారు. అట్లాంటి వాళ్ళ వల్ల ఈ దౌర్భాగ్యం. 370 ఆర్టికల్ తీసేశాక కూడా కాశ్మీర్ లో శాంతి భద్రత విషయంలో లోపం ఉంది ఎందుకంటారు? ఒక 70 సంవత్సరాల నుంచి నెహ్రూ గారు చేసిన తప్పుకి ఈ రోజు 370 ఆర్టికల్, అంటే మన దేశంలో ఉంటూ మన దేశంలో ఒక అంగమైన కాశ్మీర్ ని మన దేశ భాగం కాదు అని చెప్పింది నెహ్రూ గారు. అట్లా కాదు, మన దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే జెండా నీడలనే బ్రతకాలి, ఒకటే న్యాయం, ఒకటే చట్టం, అందరికీ కూడా ఒకటే అని చెప్పి నరేంద్ర మోదీ గారు 370 ఆర్టికల్ ని ఎత్తేసారు. ఎత్తేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఎట్లాంటి ఉగ్రదాడి జరగలేదు. అదే 370 ఆర్టికల్ కి ముందు మళ్ళీ 370 ఆర్టికల్ మేము పెట్టిందే ప్రశాంతంగా ఉండడానికి అని చెప్పి కాంగ్రెస్ నాయకులు నెహ్రూ గారు చెప్తారు. మళ్ళీ అట్లాంటిది 370 ఆర్టికల్ ఉన్నప్పుడు కూడా మనం పొద్దున లేసి చూస్తుండే ఎప్పుడు ఆ కాశ్మీర్ మనం స్వర్గం అంటాం, అట్లాంటి కాశ్మీర్ అగ్నిగుండంలా ఉండేది. ఎప్పుడు చూసినా రాలేసి కొట్టడాలు, అక్కడ బాంబు వెళ్ళింది, ఇక్కడ బాంబు లేదు, ఆ ఉగ్రదాడి ఈ ఉగ్రదాడి అదే వినేవాళ్ళం మనం. కనీసం అక్కడ ఉన్న కాశ్మీర్లు కూడా కనీసం పిల్లలు స్కూల్కి వెళ్ళలేకపోయారు. సంవత్సర కాలంలో వారం రోజులు కూడా సరిగ్గా స్కూల్కి వెళ్ళలేదు, ఎందుకంటే ఎప్పుడు చూసినా కర్ఫ్యూ ఉండేది అక్కడ. కాబట్టి నరేంద్ర మోదీ గారు 370 ఆర్టికల్ ఎత్తేసిన తర్వాత ఎంత ప్రశాంతంగా అయిపోయింది అది. వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళ పండుగలు చేసుకుంటున్నారు, రంజాన్ చేసుకుంటున్నారు, వాళ్ళు పండుగలు చేసుకొని సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మన రామనవమి చేసుకున్నాము. దాని తర్వాత ఆగస్ట్ 15th రోజు గౌరవంగా కూడా మన జెండాని ఎగరవేశాము. అట్లాంటిది ఒకప్పుడు అక్కడ జెండా ఎగరేయాలి అని అంటే నువ్వు వచ్చి జెండా ఎగరే నువ్వు బ్రతుకుంటావా లేదా అని చెప్పి ఛాలెంజ్లు చేస్తుండే. అట్లాంటిది గౌరవంగా మన స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం ఆ రోజు. అంతకి ముందు దిగ్విజయ్ సింగ్ అని చెప్పి కాంగ్రెస్ నాయకుడు ఆ రోజు ఆయన ఓపెన్ గా చెప్పాడు, నేను కాశ్మీర్కి వెళ్ళాలంటే నాకు భయం వేస్తుంది అని చెప్పాడు. అట్లాంటిది 370 ఆర్టికల్ ఎత్తేసిన తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోయి నడిరోడ్డు మీద మంచుతోటి ఆడుకున్నారు, మంచులో సభని నిర్వహించుకున్నారు. ఆ ఘనత ఎవరిది? నరేంద్ర మోదీ గారు. ఆ మొత్తం స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి అంత ప్రశాంతంగా కాశ్మీర్ ఎప్పుడు ఉంది అని అంటే 370 ఆర్టికల్ ఎత్తేసిన తర్వాత. కానీ దాని తర్వాత సుప్రీంకోర్టు కొంచెం ఇంటర్వ్యూన్ అయ్యి మీరు ఎలక్షన్లు పెట్టాలి అని అంటే అప్పటికి కేంద్ర ప్రభుత్వం ఇంకా కొంచెం సమయం కావాలి అని అడిగినా కూడా సుప్రీంకోర్టు హెచ్చరికలు మనం ఫాలో కావాల్సిందే మన భారతదేశంలో అని చెప్పి అక్కడ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. ఎలక్షన్స్ కూడా ప్రశాంతంగా అయ్యాయి. వాళ్ళ పార్టీ ఉమర్ అబ్దుల్లా వాళ్ళు గెలిచారు. వాళ్ళు గెలిచిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ ఉగ్రదాడి జరిగింది. దానికి కారణం ఏంది అన్నది ఈ రోజు తేటతెల్లమైపోయింది. అంటే మేముంటే ఉగ్రదాడులు జరుగుతాయి. ఆ రోజు కాశ్మీరీ పండితులను కూడా రాత్రి మొత్తం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది, మీ రాష్ట్రం ఖాళీ చేసి వెళ్ళిపోయింది అని చెప్పి పంపేసింది కూడా ఈ అబ్దుల్లాలు ఉన్నప్పుడే. ఈ రోజు కూడా మళ్ళీ ఈ ఉగ్రదాడి జరిగింది అంటే ఈ అబ్దుల్లాలు ఉన్నప్పుడే. అంటే మనము తెలుసుకోవాలి క్లారిటీ ఏందో. వాళ్ళు కాశ్మీర్ ని వాళ్ళ భాగంగా తీసుకోవాలి, వాళ్ళే నడిపియాలి అని చెప్పి ఒక స్వార్థంతో ఇవన్నీ చేస్తున్నారే కానీ నిజంగా కూడా కాశ్మీర్ మన భారతదేశంలో ఒక అంగం. కాశ్మీర్ వాళ్ళు కూడా మన భారతీయులే. మనం కూడా కాశ్మీర్ కి వెళ్ళి హ్యాపీగా బతకాలి, వాళ్ళకి మనం ఫండ్స్ ఇవ్వాలి, టూరిజం పేరు పైన వాళ్ళు బతకాలి అని చెప్పి మనం ఎలా ఆలోచిస్తున్నామో అక్కడున్న ముఖ్యమంత్రి వాళ్ళు ఆలోచించట్లేదు. కాబట్టి ఈ ఉగ్రదాడి ఇలా జరిగింది. అయితే కాశ్మీర్ లో శాంతి వాతావరణం రావాలంటే ఏం చేస్తే మంచిది అంటారు? కాశ్మీర్ లో శాంతి వాతావరణం జరగాలి అంటే ఈ రోజు ఉగ్రదాడిని చేసిన పాకిస్తానీ వాడిని చంపాలి అని చెప్పి ప్రతి ఒక్కరు ఎలా కోరుకుంటున్నారో అట్లాగే మన భారతదేశంలో ఉన్న ఉగ్రదాడి చేసే వాళ్ళని, ప్రోత్సహించే వాళ్ళని, దాంతో పాటుగా దేశద్రోహులని కూడా తరిమెయ్యాలి. ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరం కూడా ఒకటి కావాలి. ఏదో కేంద్ర మంత్రి లేకపోతే బలగాలు లేకపోతే బార్డర్ ఫోర్స్ లేకపోతే మిలిటరీలో ఉన్న వాళ్ళు, ఆర్మీ జనరల్, సోల్జర్లు వీలే కాకుండా మనం కూడా ప్రతి ఒక్కరం కూడా ముందుకొచ్చి ఇది చెయ్యాలి. పొద్దున లేసి గన్నులు పట్టుకొని బార్డర్ లో నించుంటేనే మన దేశం సురక్షితంగా ఉండదు. బార్డర్ లోపల ఉన్న మనము కూడా సురక్షితంగా ఉండాలంటే నీ పక్కన ఉన్నవాడు నిజంగా టెర్రరిస్టా, దొంగనా, దొరనా, బంగ్లాదేశీయుడా, వాడు పాకిస్తానోడా, మన భారతీయుడేనా అని చెప్పి మనం కూడా చూడాలి. మన బాధ్యతగా మనం కూడా పని చేయాలి. అయితే పహల్గామ్ లో ఇన్సిడెంట్ జరిగింది మొన్న. అయితే హిందువులా అని చెప్పి మరి కాల్చి చంపేశారు. మరి భవిష్యత్తులో మన భారతదేశంలో ఉన్న వాళ్ళ మీద కూడా అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందంటారా? ఉంది, డెఫినెట్ గా ఉంది. అందుకే అంటున్నాను కదా, కళ్ళు తెరుచుకోవాలి, ఇప్పటికైనా ఒకటి కావాలి. ఆ రోజు వాడు వచ్చి అక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి మన భారతదేశంలోకి వచ్చి నువ్వు ఏ మతం అని అడిగి నీ ప్యాంట్ ఇప్పి నీ భార్య ముందల నీ పిల్లల ముందల నిన్ను అవమానపరిచి నిన్ను చంపాడు. పాపం ఒక భార్య
మా భర్తను చంపేసావు కదా, నేను బతికి లాభం ఏంది, నన్ను కూడా చంపే అంటే నేను నరేంద్ర మోదీకి చెప్పుకోపో అని వాడు అంత ధైర్యంగా అన్నాడంటే వాడికి ఎంత ధైర్యం. ఆ ధైర్యం రావడానికి కారణం ఏంది, మన భారతదేశంలో ఉన్న సూడో సెక్యులర్లు, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, స్టాలిన్ లాంటి వాళ్ళు, పొద్దున్న లేస సనాతన ధర్మం మీద పడి ఏడ్చే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, దియా మిర్జా లాంటి వాళ్ళు, అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు, ఎంతమంది లేరేంది, ఓ వేల మంది పొచ్చాడు మంది ఉన్నారు. పొద్దున్న లేస మన తిండి తింటాడు, మననే తిడతాడు. మళ్ళీ అట్లాంటి వాళ్ళతో క్లారిటీ తెచ్చుకోవాలి. మనము మన భారతీయులుగా మనమేమి చెయ్యాలి అని చెప్పి మనము కూడా ఆలోచించాలి. మనమందరం ఒకటి కావాలి. మనమందరం ఒకటై మన భారతదేశాన్ని కాపాడుకునే రోజు ఆసన్నమైంది. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మేలుకోవాలి. అయితే వర్క్